సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బావమర్దితో లీగల్ నోటీస్ పంపినంత మాత్రాన సీఎం ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడడం బంద్ చేయబోనని తేల్చి చెప్పారు. బావమర్దికి అమృతం పంచి పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ఆయన శాఖలోనే తన బావమర్దికి చెందిన సోదా కంపెనీకి 1,137 కోట్ల టెండర్ను కట్టబెట్టింది నిజమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 11, 30ను ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట వాస్తవమేనని కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ దోస్తులు కూడా రేవంత్ను కాపాడడం కష్టమేనన్నారు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా నిజాయితీగా ఉందన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా సీఎం రేవంత్ దొరికిపోయాడని, రాజీనామా తప్పదని తేల్చి చెప్పారు కేటీఆర్.